సరే మన పని అయిపోయింది, మనం ఏం చేయలేం, ఇది జరిగినా ఇది జరుగుద్దా, ఇక నా పని అయిపోయింది, చివరి క్షణాలు ఆశ వదులుకునే సమయంలో, ఆశ వదులుకునే సమయంలో ఆశీర్వే దేవుడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత్య దినములలో నేను వారిని లేపుతానంటాను. ఇది శరీరపరమైనది, ఆత్మపరమైనది, మహోన్నతుడికి దేవుడికి తెలుసు. నీకేం చెప్పాడు? నీకేం చెప్పాడు? ఆయన రక్తము తాగాలి, ఆయన శరీరము తినాలి. ఇది ఎలాగా అంటే వాక్యము దేవుడు మన హృదయంలో పెట్టడం కోసమే, వాక్కుని మన మనసులో ఉంచడం కోసమే వాక్యము. ఆది యందు ఏమున్నది? వాక్కు ఉంది. యోహాను సువార్త 1వ వచనంలో ఏముంది? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాను. చదువు. ఆయన లేకుండా ఆయన ఆది యందు అంటే మొట్టమొదటి దేవుని యొద్ద ఉన్నాడు. కుమారుడా, సమస్తము ఆయన మూలముగా కలిగెను. ఇది ఎవరి మూలంగా కలిగింది? దేవుడు మూలంగా కలిగింది. ఆయన అంటే దేవుడే, ఆయన అంటే దేవుడే. ఇక్కడెక్కడే పెద్ద స్త్రీకి ఎదుర ఆయనలో ఉంటారు. ఎవరు? మొట్టమొదట ఆయనే దేవుడు, రెండు ఆయన. చాలా మంది ఎందుకు ఏంటి వార్తే ఎందుకంటారంటే ఆది జతపరిచిన మహోన్నతుడు దేవుడు. చూడండి, కొన్ని విషయాలు వాళ్ళు కూడా భార్య మీద భార్య మీద ఆడు తింటే ఇడు దాటాడు వాళ్ళ కొలాలి. ఇది అంత ప్రేమేనా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. కలగలేదని అక్కడ నిజమయ్యాను. దేవుని స్తోత్రం. ఆయనలో ఏమున్నది? జీవం ఉన్నది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది, నీలో వెలుగై ఉన్నది. మనం వేరు భయపడుతున్నాం. నీ భయం దేనికి? నువ్వు ఏ స్థలంలో ఉన్నావు? నీ పరిశుద్ధ స్థలంలో మహోన్నతుడికి దేవుడు హస్తాల కింద నువ్వు ఉన్నావని గుర్తెరిగావా? భయపడుకునే నేను నీకు తోడయ్యాననేసి అది నీ మొట్టమొదటి ప్రతిరోజు ఒక మాట ఉంటుందన్నమాట. భయపడుకుని నేను నీకు తోడయ్యాను, భయపడుకుని నేను నీకు తోడయ్యాను. మనం ఏం చేస్తాము దేవుడు తెలుసు. ఏం చేస్తామంట? అమ్మా గట్టి చెప్పండి. ఆకలేస్తుంది అంటే దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయిపోయింది, ముగిద్దాం. భయపడకూడదు అన్నప్పుడు వా భయపడకూడదు నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. మనం భయపడతామని దేవుడికి తెలుసు. చిన్నదానికి పెద్దదానికి పెద్దదానికి భయపడతామని దేవుడికి చేసింది ఎవరు? దేవుడే. అందుకని మన ఆలోచన ఆయన తెలుసు కనుక మనం అలా చేస్తామని ఆయన భయపడకూడదు. మరి భయపడకూడదు నేను నీకు తోడై ఉన్నానని దేవుడు మాట్లాడినప్పుడు మీరు ఎందుకు భయపడతారు? భయపెట్టేది ఎవడా? బాగా వెలుగు కలిగి ఉన్నారు. హల్లెలూయా. మరి భయపడొద్దు అంటాడు. భయపడొద్దంటే దేవుడు నీలో ఉన్నప్పుడు నువ్వు భయపడకూడదు. దేనికి కూడా నువ్వు తొట్టాలకూడదు. భయం నా యొద్దకు రాదు అని నువ్వు ఎవరితో నువ్వు ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రం కలిగినగా భయం నా యొద్దకే ఎన్నడు ఇంకెప్పుడు రాదు. దేవుని స్తోత్రం. అది వచ్చి చూసేలా దేవుని స్తోత్రం. దేవుడికి మహిమ కలుగునుగా. ఇక్కడ దేవుడు అదే అంటాడు, నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందు నేను వాని యందు నేను నిలిచి ఉందుము. జీవము గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలముగా జీవించినట్లే నన్ను తిరువాడు నా మూలముగా జీవించును. దేవుడికి మహిమ కలుగునుగా. మనం ఎంత నిర్లక్ష్యంగా తీసుకుంటారో మీరు ఎంత మీరు చూసుకుంటారు. నేను చెప్పాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎక్కడి నుంచి వచ్చిన ఆహారము? పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం. మీ పితరులు కూడా చనిపోయినట్లు కాదు. అమ్మా దేవుడు ఆగండి, అయిపోయి ఆగమ్మా రండి. భర్య మొక్క పట్టుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ పితరులు మహోన్నతుడిగా దేవుడు మోసే ద్వారా నడిపించి
మాకు ఎలగొంద సడుగులు గొడుగులు ఇంకా గొడుగులు సరుకులు పడలేక మహోన్నతుడికి మంచి ఆహారం పంపిస్తుంది. దాన్ని ఏమనుకున్నారు వీళ్ళు? ఆ ఆహారాన్ని ఏమన్నారు? మా అన్నని కొనిపిస్తే సొనికారు. ఆ ఆహారం ఏమైపోయింది? ఈ ఆహారం చాలా జాగ్రత్త తినమండకు చెప్పడం కారణం అదే. మీకు చాలా జాగ్రత్తగా, చాలా మనందరం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మోగ నుంచి కన్నీళ్ళు కార్చి గడిచిన నెలంతా మనం ఎవరు బాధ పెట్టాం, ఎవరు ఇబ్బంది పెట్టాం, ఎవరితో ఏం మాట్లాడాం, ఎవరిని ఈటి పరిగెట్టాం మన కాళ్ళతో, ఇటు చూసాం మన కళ్ళతో, ఏం విన్నాం చెవులతో, ఏం మాట్లాడాం నోటితో, ప్రతి ఒక్కట కూడా మొత్తం నెలల్లో మొదటి నుంచి ఇప్పుడు దాకా మీకు జ్ఞాపకం రావాలి. అసలు ఆయన శరీరము ఆయన రక్తము తాగినప్పుడు ఇవన్నీ మీకు జ్ఞాపకం వచ్చి అక్కడ విడిచిపెట్టేయాలి. దేవుని స్తోత్రం. దీంట్లో అంత ఇది ఉందన్న. వాళ్ళు ఏం చేశారు? ఆహారం కావాలన్నారు. మహోన్నతుడికి దేవుడు ఏం చేశాడు? మన్నాడు కురిపించారు. కురిపించిన మన పెద్దలు అదే పెద్దలు అంటే కురిపించిన మహోన్నతుడికి దేవుడు తిన్నారు. 3 పూటలు తిన్నారు. పిజ్జీలను పెట్టారు, వాటిలను పెట్టారు. ఇట్లా పిజ్జీలు ఇప్పుడు లేవు, దాచుకున్నారు. అన్నీ చేసి తిని బేగపోయి తిని ఏమన్నారు? 5 గుప్తులనైతే మేము మాంసం తినవాళ్ళు. ఇదేంటిది? సూత్రాలు చెప్పండి ఒకసారి. ఇదేంటిది? చెయ్య. ఇదేంటమ్మా? దేహము. దేహంలో ఏముంది? దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. మేము ఐగుప్తులో ఉంటే అయ్యే తర్వాత మమ్మల్ని మోసే అక్కడ తీసుకొని చంపడానికి, మమ్మల్ని సమాధులు చేయడానికి అక్కడ సమాధులు లేవా? తెల్లనెత్తి సొడుగుడు 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 సొడుగుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మాకు మాంసం లేదు, తిని చేపలు లేదు. ఇక మనసాగం ఎక్కడ ఎటు మాంసం బయట తిండి 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 వేగమయ్యే తిన్నారు. చెవులు వెళ్ళి, ముక్కులు వెళ్ళి, చేతులు వెళ్ళి, గాతులు వెళ్ళి, కాళ్ళు వచ్చిందా తిన్నారు. ఏమయ్యారు? ఎవరైనా తిన్నోళ్ళు బతికారా? ఎందుకలగా? ఆయన ఇచ్చిన ఆహారం తింటే బతికేవారే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం అడుగుతున్న ఆహారం ఏంటి? మనం తినే ఆహారం ఏంటి? మనలో ఏమన్నది? జీవాహారం. ఆయన ఇచ్చింది జీవాహారం. తిని తాగు ప్రతివాడు ఎప్పుడు మరణమును పొందడు. 56 చూడు. నా శరీరము తిని 56 నా శరీరము తిని రక్తము తాగువాడు నా యందును నేను వాని యందు నేను నిలిచి ఉందును. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించినట్లు నన్ను తినువాడు నా మూలముగా జీవించిన. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. ఇది ఎక్కడి నుంచి వచ్చిన ఆహారం? మరొద్దు, పితరులొద్దు, పితరులతో మరిపోవద్దు. ఇదే ఎక్కడి నుంచి వచ్చిన ఆహారం? పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారము. ఇది ఎవరి మీద విశ్వసిస్తే? దేవుడి మీద. దేవుడి మీద విశ్వాసం ఉండాలా. దేవుడు పంపిన కుమారుడి మీద కూడా. నన్ను నా తండ్రి పంపాడు, తండ్రి నన్ను పంపాడు కనుక నన్ను మీరు నమ్ముకున్నారు. మీరు నమ్ముకున్నారు కనుక మీకు కూడా నాతో తట్టుగా నేను బతికున్నాను, మీరు బతికి ఉన్నారు. దేవుని స్తోత్రం. నేను జీవించినాను, మీరు జీవించాను. మీకు మరణం లేదు. ఏమీ లేదు? మరణం లేదు. మరణం లేదు అన్న చేతి ఎత్తండి. హల్లెలూయా. 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 దేవుని మహిమ కలుగును గాక. మరణం లేదన్న చేతి ఎత్తారా? మరణం అనగా లేదు. అవునా? ఇదేంటి? నిత్య జీవము. నిత్య జీవము. అదేనండి దేవుడు. దేవుడిని ఎందుకు నమ్మాలంటే నమ్మాల. నిత్య జీవం ఎక్కడ ఉన్నది? నేనే మార్గమును సత్యమును జీవమును. నా తండ్రి దగ్గర రావాలంటే నన్ను పట్టుకోవాలి. అడ్రస్. ఎందుకంటే నేను వెళ్ళి వచ్చిన వాడిని. మా విజయనగరం వెళ్ళానయ్యా, వచ్చింది. దానికి విజయనగరం అడ్రస్ ఎవరు అడగాల? వెళ్ళినామని అడగాలి. ఆయన తెలుసు. సృష్టికర్త దేవుడి దగ్గరికి ఎవరు వెళ్ళారు? పరిశుద్ధాత్మ దేవుడు మహోన్నతుడికి దేవుడు ప్రభు యేసుక్రీస్తు శరీరధారి భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాల నుండి సమాధి చేయబడ్డాడు. మహోన్నతుడికి దేవుడు 3 రోజుల తర్వాత లేపి
మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళి వచ్చి మనకు కనిపించి మళ్ళీ ఆయనకి ఇదే ప్రయాణం. ఏం ప్రయాణం? మన రక్షణ కొరకు నడిపించడమే ఆయన. ఒక ఆత్మ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేకే. దేవుని స్తోత్రం. భూలోకం మొత్తం సోమవారం జరుగుతుందంటే అర్థం ఏంటంటే దేవుడి పని మనం చేస్తున్నాం, దేవుడి పని మనం చెయ్యాలా, దేవుడి పని మన మీద బాధ్యత అయ్యి ఉన్నది, దేవుడి పని కంపల్సరీగా చెయ్యాలి. అంటాడు కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుడి పనే చేస్తామా? హల్లెలూయా. దేవుడి పని చేస్తామా? ఎందుకు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చేయట్లేదా? నా కొడుకు కావాలా, ఆ కొడుకు ఇచ్చాడు. కొడుకు పిల్లలు కావాలా, పిల్లలు ఇచ్చాడు. కోళ్ళు కావాలా, కోళ్ళు ఇచ్చాడు. మన అందరూ ఇచ్చారు. అందరిని అడిగా, అందరూ ఇచ్చారు. మరి దేవుడి పని ఎందుకు చేయలేదు? ఆయన పని నీకేం కావాలని అడిగావా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకో పని నీకు నేనేమి ఇవ్వలేకపోలేదు, నీ దేహ ప్రాణాలు ఆత్మ నీకు సమర్పించుకోవడానికి ప్రభా అని నువ్వు నిబంధన కలిగి జీవిస్తాను. హల్లెలూయా. దేవుని స్తోత్రము ముఖ్యం. దేవుని మహిమ కలిగేది కాక. మనం ప్రవర్తన, మన క్రియలు మనం సరిగా లేనప్పుడు ఎంతమంది దైవ సేవకుల నుంచి ప్రార్థన చేసినా జరగదండి. మన ఇండివిజువల్గా మనంతరమంత అంతరాత్మతో మన చూపు, మన ప్రవర్తన, మన క్రియలు దేవుడికి ఇష్టంగా ఉంటే నువ్వే ప్రార్థన చేస్తే అద్భుతం చూద్దాం. దేవుని స్తోత్రం. ఆఫ్రికా నుంచి పాస్టర్ గారు వచ్చి మీ ఇంట్లో కూర్చోబెట్టి ప్రార్థన చేయమన్నా జరగదు. ఎందుకంటే ఈ దేహ ప్రాణ ఆత్మలో దేవుడి వశంలో ఉన్నాయి. ఎవరి వశంలో ఉన్నాయి? మరి నువ్వేం చేయాలి? ఇదండి ఇవన్నీ ఆయన వశంలో ఆయనకు అప్పచెప్పాలా? ఆయనకి ఆయన చెప్తానే కదా, ఆయన ఆలోచన ఎరిగి ఉండాలి. మనం నీ ఆలోచన ఏంటి? మన ఆలోచన ఎరిగిన దేవుడు, ఆయన ఆలోచన నువ్వు ఎరగలేవా? దేవుడి స్తోత్రం. నీ ఆలోచన ఆయనకి తెలుసట. మన ఆయన ఆలోచన తెలీదా మనకి? భూలోకంలో ఆయనకి ఆస్తులు, అంతస్తులు, డబ్బు, ధనం, భూమి, పొట్ట, ఆకాశం, సూర్య, చంద్ర, నక్షత్రాలు ఆయనకి అవసరమా? మనం అవసరమా? మరి మనం ఆయన చేతిలో ఉన్నామా? దేవుని స్తోత్రం. మళ్ళీ మనం ఆయన చేతిలో ఉన్నామా? మనం మన చేతిలో ఉన్నాం. మనం మన చేతిలో ఉండలేము, ఆయన చేతిలో లేము. ఎవరి చేతిలో ఉన్నాం? ఎవరి స్తోత్రం చెప్పాలి. మనం ఎవరి చేతి, మన స్నేహితుడికి ఎవరి చేతులు పెట్టేసాం? భక్తి అంటే ఏంటి తెలుసా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. భక్తి అంటే ఏంటి? నీ మనసుని కంట్రోల్లో, నీ మనసుని నీలో నిలిపితే చాలు. మౌనతకు దేవుడు నీలో ఉన్నట్టే. నీ మనసు నీలో నిలుపుతావా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ మనసు నీలోనే ఉందా? ఎక్కడెక్కడ తిరుగుతుందా? ఎక్కడెక్కడ తిరుగుతున్నప్పుడు నీ మనసు నీలో లేనప్పుడు దానికి వహించిన ఒకే ఒకడు సృష్టికర్త దేవుడు. నరుడి ప్రాణం దేవుడు పెట్టిన దేవము ఆయన ఒకడే దానికి వహించాడు. ఆ వహించిన పట్టుకోకపోతే నువ్వు ఎంత లెక్క తిరిగినా నీకు దేహానికి మందు ఉంది కానీ ఆత్మకు మాత్రం మందు లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆత్మకు మందు ఉందా? ఆత్మకు మమ్మల్ని దేవుడే వహించాడు. నీ మనసు నీలో ఉంటే అదే భక్తి, శక్తి. దేవుని స్తోత్రం కలిగిన మధ్యాహ్న సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడు. ఇక్కడ మనం ఏం చేయాలంట? ఈరోజు ఏంటి? పరిశుద్ధం. ఆ పసక అంటారు పరిశుద్ధమైన. ఈ పరిశుద్ధమైన ఆహారాన్ని మనం ఏం చేయాలా? తిని తాగాల. తిని తాగినప్పుడు మనం సమర్పణ, ఏ సమర్పణ కలిగి జీవించాలా? పరిశుద్ధమైన సమర్పణ. ఈ దేహ ఆత్మల పరిశుద్ధంగా చూసుకోవాలి. ఎందులో ఏది కూడా మలినం అయిపోయినా నువ్వు తినేదే నిత్యజీవానికి ఆయన మాట వ్యర్థమైపోద్ది, ఆయన వాక్యం వ్యర్థమైపోద్ది. ఆయన ఆది నుంచి ఇప్పుడు దాకా ఆయన వాక్యం ఎక్కడైనా వ్యర్థమైపోయిందా? భూమి కలుగుగా కంటే కలిగింది, ఆకాశం కలుగుగా కంటే కలిగింది, సూర్యచంద్ర నక్షత్రాలు కలిగి చేసిన మహోన్నతుడైన దేవుడు వాక్యం ఎక్కడైనా వేస్ట్ అయిందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి నువ్వు ఎందుకంటే వాక్యం వ్యర్థపడుతున్నావు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను దేవుడి మాటను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? నువ్వు దేవుడి మాటకి ఎందుకు లోపడట్లేదు? దేవుడి కన్నా నీకు ఇంకా ఎవరైనా ఎక్కువగా ఉన్నారా? మరి ఎందుకు లోపడట్లేదు? దేవుడి మాటకి లోపడట్లేదు. దేవుడి వాక్యం ఎందుకు బయట వేస్తారు? దేవుడి వాక్యం మీ హృదయంలో ఫలించిందా? ఫలిస్తేనే ప్రవర్తన క్రియలు పొందాలి. ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నేను మాట్లాడుతున్న మాట ఏంటంటే ఒక తీర్మానం కలిగి, ఒక మాదిరి కలిగి, ఒక సమర్పణ కలిగి నువ్వు జీవించి ఆయన శరీరాన్ని, ఆయన
మహోన్నతుడు దేవుడు నిత్య జీవానికి నిన్ను మార్గాలు ఈ భూలోకంలో శక్తితో నింపుతాడు. పరలోకంలో ఆయన దగ్గరికి ఆత్మ ఉంటుంది. నిత్యరాజ్యానికి వారసురాలిగా మిమ్మల్ని పిలిచాడు తప్ప మీరు కన్నీళ్ళు కాల్చడం కానీ, మీరు బాధపడినా కానీ, మీరు వేదన పడినా కానీ ఆయనకి ఇష్టం లేదండి. దేవుని స్తోత్రం. నీ బిడ్డలు కడుపు పుట్టి బిడ్డలు బాధపడితే నీకు ఇష్టం లేదు. వాళ్ళు సంతోషించడమే నీకు ఇష్టం, వాళ్ళు నవ్వడమే నీకు ఇష్టం. అటువంటి మహోన్నతులకు దేవుడు దేహాన్ని ఎత్తి ప్రాణాలు పెట్టి ఆయన మహిమను మనలో ఉంచి మహోన్నతులకు దేవుడు రెక్కల్సంటే భద్రపరుచుకున్న దేవుడు మనం ఏడుతానికి ఇష్టమా? సంతోషం ఇష్టమా? ఆయనకి మనం సంతోషించడం దేవుడికి ఇష్టం, మనం ఆనందపడడం దేవుడికి ఇష్టం. అలాంటి మనం ఏం చేయాలంటే ఆయన ఆనందపడాలి. ఆయన ఆనందపడాలంటే ఆత్మ ప్రాణాలు ఆయనకి సమర్పణ కలిగి జీవించాలి. అప్పుడు ఆయన సంతోషిస్తే మనం సంతోషం, ఆయన బాధపడితే మనం బాధపడే సంతోషం. దేవుడు బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాం. చాలా జాగ్రత్త. దేహము ఇప్పుడొకప్పుడు ఇక్కడ విడిచి వెళ్ళాల్సిందే, కానీ వెళ్ళే ప్లేస్ మాత్రం గమ్యాన్ని తెలుసుకోకపోవటం. ఎటువంటి ధనవంతులైనా, ఎటువంటి గుణవంతులైనా, ఎలాంటి వాళ్ళైనా అక్కడ ఏమైంది? లాజరు అబ్రహాము రొమ్మను దేవుడు ఆనుకొని ఉన్నప్పుడు ఏమంటాడు? నా నాలుక మీద ఒక్క నీటి చుక్క బొట్టేయమంటాడు అనమాట. పొయ్యి దగ్గరికి వెళ్ళి స్టవ్ వెలిగించి ఆ పొయ్యి దగ్గర అయితేనే నువ్వు 2 నిమిషాలు మంటకు ఆగలేవు. నిత్య నరకానికి ఆహుతి అయిపోవడానికి మనం సిద్ధమై ఉన్నావా? నిత్య జీవానికి మనం దేవుడి రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడే మనం తీర్చుకో. ఈ పగడమైన సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం ఒక సమర్పణ కలిగి జీవించినప్పుడు మహోన్నతులకు దేవుడు నీతో మాట్లాడతాడు. ఇది తప్ప, ఇది ఒప్ప అని దేవుడు నీతో చెప్తాడు. నువ్వు దేవుడు సభకు నీ అంతలో తీను, నీ అంతలో నీ సొంత నిర్ణయాలు తీసుకుంటే ఎక్కడికి వెళ్తావు? మంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ మంట ఈ మాట కాదు, ఈ ఎగపొలలు, ఈ స్టవ్వులు, ఈ మంటలు అనుకుంటారు. ఈ మాట కాదు. ఏమంటది? 700 ఆగిన మాట ఉన్నా సరే ఆగలేదు. అటువంటి అంతకన్నా ఇంకా మంట నరకం. ఈ ఊళ్ళో అక్కడ నరకం అన్నది ఒక పాతాళం అన్నది, దానికి అనేక రకాల పేర్లు ఉన్నాయి. ఏం చెప్పడానికి టైం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ఒకే ఒక ప్లేస్ ఉంది, అది నిత్యరాజ్యము. తండ్రి కుడి వారసున కుమారుని కూర్చొని పెట్టుకుని ఆయన మన కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడండి. నా బిడ్డలు నా దగ్గర పోతారు. దేవుని స్తోత్రం. కన్నీళ్ళు కాచి ప్రార్థించి ఒక సమర్పణ కలిగి జీవించండి. ఈ పగడమైన సమయంలో ఎన్నాళ్ళు గడిచిపోని కాలాన్ని విడిచిపెట్టండి. ఆయన ముందున్న కాలాన్ని దేవుడికి చేతులకు అప్పు చెప్తాడు. ఈ దేహ ప్రాణాలు దేవుడి చేతులకు అప్పు చెప్తాడు. దేవుడు మనలో ఉంటాడు. మనం చూసే చూపు, నడిచే నడక, ఆడే మాట ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధంగా ఉంటుంది. ఈ పరిశుద్ధమైన మహోన్నతుడైన దేవుడు నిరంతరం నీ వెంట నీ వెలుగు ఆయన వెలుగు నీ పైన ఉంటుంది. నువ్వు ఏ స్థలంలోకి వెళ్ళి నువ్వు పరిశుద్ధంగా జీవించగలవు. ఏ స్థలంలో కూర్చొని నువ్వు పరిశుద్ధంగా మాట్లాడగలవు. ఏ ప్లేస్లో నువ్వు పరిశుద్ధంగా నడగలవు. మహోన్నతుడైన దేవుడు నీతో మాట్లాడుతున్న మాట గుర్తుపెట్టుకోండి. పాప క్షమాపణ మహోన్నతులకు దేవుడి దగ్గర తప్పించాక అక్కడి నుంచి మనకి లేదు. దేవుడి దగ్గర నుంచే మనకు ఉంది. దేవుడే క్షమించగల సమర్థుడు. దేవుడే క్షమించగలడు. దేవుడే నువ్వు ఎంత ఎలాంటి దానమైనా ఈ లోకంలో నువ్వు వదిలేయచ్చు, చుట్టాలు వదిలేవచ్చు, బంధువులు వదిలేవచ్చు, స్నేహితులు వదిలేవచ్చు, ఈ లోకంలో నువ్వు ఎలా వేసుకోవచ్చు. కానీ దేవుడికి నువ్వు పనికి వచ్చేదాన్ని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన నేను పనికి వచ్చేదాన్ని చేసి ఆయన రాజ్యానికి వారసులుగా నేను పిలుచుకుంటాను. గుర్తుపెట్టుకుని నా బిడ్డ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పగడమైన సమయంలో దేవుడితో నాతో మాట్లాడుతున్నాను. మరొక 63 చదవండి. 63 వచనం చదవండి. చాలు, ముగించుకుందాం, టైం అయిపోయింది. ఆత్మ జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనమే. నేను నీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మ జీవమునై ఉన్నవి, కానీ మీలో విశ్వసించిన వారు కొందరు ఉన్నారని వారితో చెప్పను. విశ్వసించిన వారెవరు? తన అప్పగింపు ఎవడు? మొదటి నుంచి యేసునకు తెలియదు. దేవుడికి తెలుసండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి తెలుసు విశ్వసించిన వాళ్ళు ఎవరు,
విశ్వసింపని వారు ఎవరు? నిత్యరాజ్యానికి వారసులు ఎవరు? నిత్యరాజ్యానికి వారసులు కాలేదు ఎవరు? ఆయనకు ఒక్కడికే తెలుసు కనుక మనం తెలుసుకోవాల్సిందల్లా ఒకటే, నిత్య జీవము గల తండ్రి నన్ను ప్రేమించాడు కనుక నేను తండ్రి మూలంగా జీవించినట్లే నన్ను తిన్నవాడు, నా రక్తం తాగేవాడు నిత్య జీవానికి వారసురాలుగా నేను మిమ్మల్ని పిలుచుకున్నాను, మీరు నా దగ్గర ఉంటారు అని అంత క్లారిటీగా చెప్తున్న మహోన్నతుడికి దేవుడికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. చప్పట్లు కొట్టి మనం పొందాం. ఇచ్చిన వాక్యం దేవుడు ప్రార్థన.